సో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, పూర్తి మద్యపాన నిషేధం కూడా చేయకపోగా వైన్స్లు బార్లు పెరిగిపోయి లిక్కర్ కూడా ఇదివరకు కంటే ఇప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారు కదా. అన్నీ కూడా ఆయన ప్యాలెస్లోకి వెళ్తాయి. బ్రాందీ షాపుల్లో పేటీఎంలు ఏటీఎంలు లేవు, ఓన్లీ బారుల్లోనే ఉన్నాయి. ఆ యొక్క లిక్కర్ మా షాపుల్లో వచ్చే డబ్బు అంతా కూడా ఆయన ప్యాలెస్లోకి వెళ్తుంది. ఆయన రేపు ఎలక్షన్స్లో ఆ డబ్బంతా తీసి ఖర్చు పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఆ చీప్ లిక్కర్ తాగి సంవత్సరానికి ఏరియాలో 2-3 చొప్పున చనిపోతున్నారు. బ్రెయిన్ క్లాట్ అవుతుంది ఆ డ్రింకింగ్ వల్ల. దాంట్లో ఫైబరు ప్లస్ ఆల్కహాలు, ఇది పటిక, ఇవన్నీ కలుస్తున్నాయి. దానివల్ల కిడ్నీసు, లివర్లు, లంగ్స్, బ్రెయిన్ క్లాట్ అవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మా అల్లుడికే జరిగింది అలాగా. ఇంకెవరో చెప్పుకోండి. ఇప్పుడు వైన్స్లో కూడా చీప్ లిక్కరే అమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు బార్లో అయితే మనకు కావాల్సింది దొరుకుతుంది, వైన్స్లో ఎందుకు దొరకట్లేదు అంటారు? వైన్స్లో గవర్నమెంట్ ఎందుకు పెట్టట్లేదు? అది ఆయన సొంత తయారీ కాబట్టి దాంట్లో దొరుకుతుంది. ఆయన ప్యాలెస్లోకి డబ్బు వెళ్ళాలి కాబట్టి, దాచుకోవాలి కాబట్టి, దోచుకోవాలి కాబట్టి ఆయన ప్యాలెస్లోకి వెళ్తుంది డబ్బు అంతా కూడా. సార్, ఈ 5 years జగన్ గారి పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు యువతకి? మీ ఇంట్లో యువతకు కానీ, మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి అంటారు? ఏమీ లేవు ఉద్యోగ అవకాశాల్లో, ఉద్యోగాల్లో ఏమీ లేవు. ఆ వాలంటీర్లను పెట్టి వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి వాళ్ళు అక్రమంగా కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది న్యాయంగానే వెళ్తున్నారు. అందరి గురించి మనం చెప్పాల్సింలా. వాళ్ళని సపోర్టింగ్గా తీసుకుని వాళ్ళ కార్యకర్తల కింద ఉపయోగించుకోవడానికి ఈ రోజున ప్రయత్నిస్తున్నాడు జగన్ గారు. ఇవ్వదండి 5,000 రూపాయల. ఇవాళ మినిమం కనీసం సొంత ఇల్లు ఉంటే 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఒక మిడిల్ క్లాస్కి కానీ, లో ఫ్యామిలీస్కి కానీ, లేని ఫ్యామిలీస్ కానీ 15,000-20,000 రూపాయలు లేదంటే మెయింటెనెన్స్ అవ్వలేరు, సరిపోవు 5,000 రూపాయలు. ఇప్పుడు వెలంపల్లినైనా దాచుకునే ఆయన అక్రమ ఆస్తులు బోళ్ళు ఉన్నాయి. అదే బోండమ్మ గారికి అక్రమ ఆస్తులు ఏమీ లేవు. ఆయన 10 మందికి సహాయం చేసే వ్యక్తి, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే వ్యక్తి. వెల్లంపల్లి అనే అతను ఆదుకునే మనిషి కాదు. అక్కడ 26 మంది కార్పొరేటర్ల వ్యతిరేకత అయితే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం 1 టౌన్ నుంచి, తూర్పు నుంచి తీసుకొచ్చి సెంట్రల్లో వేశారు ఆయన్ని. ఆయన దోచుకుంటానికి వచ్చాడు కాబట్టి అది ఏమి జరగదు. బోండమ్మ గారు డెఫినెట్గా విన్ అవుతారు.